చంద్రబాబు ప్రభుత్వంపై మిర్చి రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించే ఇంటర్వెన్షన్ ధరతో ఏం ఉపయోగం అని ప్రశ్నించారు. మిర్చి వ్యాపారులు బ్రోకర్లతో సీఎం మీటింగ్ పెడితే ఏం లాభం అని ప్రశ్నించారు. సీఎం మిర్చి యార్డుకు వచ్చి తమ బాధలు వింటే అర్థమవుతుందన్నారు రైతులు. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రభుత్వం మిర్చి రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేస్తానని చెప్తుంది. అయితే మార్కెట్ ఇంటర్వర్షన్ రేటు కింద 11,871 రూపాయకి కింటా కొనుగోలు చేస్తానని చెప్తుంది. అయితే అసలు ఈ రేటు రైతులకు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నాం. రైతులు మనతో ఉన్నారు, వారిని అడిగి చేస్తున్నాం. ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చారు? గుట్లాపల్లి నుంచి. ఏం పరిస్థితి? ఏం పరిస్థితి ఏం లేదయ్యా, బాగా మెచ్చేసి బాగా వస్తాయని చెప్పి పోయిన సంవత్సరం 21,000, 20,000, 18,000 అమ్మిని. ఈ ఏడు ఏం తినాలా? ఎంత అమ్ముతుంది? ఎంత 11,000, 10,000. కూలి ఎంత? 500. తాలుగాలు అయితే 100. ఇన్నేరి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇవన్నీ ఎవడు పరేయాలా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 11,800 అన్ని కలిపి కారం కొట్టమను. మరి మీకు నష్టం లేకుండా చూడటానికి ఎవడి నష్టం లేకుండా చేసేది? మమ్మల్ని మొత్తం రైతుల్ని. నీకు చాక్లెట్కి రేటు ఉంది, బిస్కెట్కి రేటు ఉందా, నీవు ఈడేకి రేటు ఉందా, నువ్వు కెమెరా తీసినందుకు రేటు ఉంది. మాకేది రేటు ఇది? మేము ఎవరు నాశనం అయిపోతున్నాం. పురుగుల మందు ఆగి చస్తే మొత్తం వేలుకోవను. మరి ఇంకేదానికి అంతే తమ్ముడు. నేను 4 ఎకరాలు వేసిన. సొంతదే. ఎంత నష్టం? ఎకరానికి 1,00,000 చేసుకో, 4 లక్షలు చాలదా ఆయనకి? ఎవడిస్తాడు? ఫుల్ మంది వేసాం. ఇంకా అవసరం ఇంకా మంది వేస్తాం. ఎందుకంటే ఇంక పోయినా ఎవడికి చెప్పుకున్నాం? మా సమస్యలు ఎవరికి చెప్పుకున్నాం? ఇంట్లోకి పోతేమో ఆడవాళ్ళేమో తాగున్నారా? అది ఇటు చూసి అసలు మా కర్మ ఏంది? నీటికి ఎందుకు జరిగింది? ఈ ఏడు ఎందుకు జరగలా? వ్యాపారస్తులు అడిగితే ట్రాన్స్ఫర్ లేదు, అది లేదు, ఇది లేదు వాళ్ళు అంటారు. మరి ఇంకా మేము లక్షలు తీసుకుపోయా బాగా వస్తాయని మరి పొగాకు కూడా వేయనిలా. పొగాకు మిరగాయలు మందు తాగి కంపల్సరీ చేస్తారు. ఎందుకు? పొగాకు బోర్డు తీస్తే 20,000 కంటే ఎక్కువ కొనరు. 36,000 కొనరు. నేను తిట్టిన వాళ్ళే బయలునే ఈ రకం కొని మమ్మల్ని నాశనం చేయటానికి అన్నా. మీరు మిర్చి వేసుకొచ్చాం. కూలోళ్ళు గోల్డ్ చాలు ఈ రేటుకి 12,000, 11,000 పెడితే మనిషికి 400 బాడీ కూలి, 70 రూపాయలు బాడీగా మొత్తం 470. వాళ్ళు కోసేది కింట 16, 17 పడుతున్నారు. 3 సంవత్సరాల కంటే పెంచి కోయటం లేదు. అవి దొరికితే వాటిల్లో సీసా తాళ్ళు, ఈ నల్లి దిగుబడులు తగ్గిపోయి రేట్లు పోయినాయి. కూలోళ్ళు గోల్డ్ చాలు. గిట్టుబాటు అవుతుంది మీకు? మాకు 18-20 అమ్మితేనే గిట్టుబాటు, లేకపోతే గిట్టుబాటు కాదు. 11,800 ఆ పౌరులు కూలోళ్ళకి సరిపోతాయి. వాళ్ళు కొనేది వాళ్ళు ఇచ్చే డబ్బులు కూలోళ్ళకి సరిపోతాయి. ప్రభుత్వం ప్రకటించిన రేటుతో మీకేం వరగదు. 12,000 అనవసరం. రేటు కాడికి మాడుకుంటే మంచిదిగా. శుభ్రంగా అడిగేది ఎవరు మనల్ని? వాళ్ళ కాడికి మనం చెప్పేది ఏమి కొన్నట్టు. ఏం 8,000 వాళ్ళు తీసుకుంటామంటారు. 40 దాన్ని చేసుకొచ్చానే దారము అంట పెట్టిపోతున్నా అంతే. ఇంకా వాళ్ళకి ఇచ్చేం లాభం మాకి? ఎంత అయితే గిట్టుబాటు అవుతుంది? ఎంత మంచి చెప్పగల పెద్ద మంచి 20,000 ఒకవేళ 18,000 వాళ్ళకి మనం కూడా ఆశ అడగకూడదు. దాన్ని లిమిట్ వరకు అడగల. అంతేగాని ఆశ మనకి అద్దె లేకుంటుంది. ఎకరేసిన మనం ఎంత వచ్చింది? ఎకరా 5 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఇటుకేసి వస్తే గిట్టుబాటు ధర లేదు మాకి. 10,000, 11,000 అంటున్నారు. అంత అంటారు. కూలీల్లో ఎక్కువ 400 కూలి పెట్టినాము. 10,000 కోతగా అయినవే. కొవ్వులు కడుతున్నాం 25,000 ఎకరాకే. చాలా నష్టమవుతున్నాము. 2019లో జగన్ ఉన్నప్పుడు 24,000 అమ్మినాము. ఇప్పటి వరకు ఈ సంవత్సరం రేట్ అస్సలు లేదు. ప్రభుత్వం 11,800 కొంటా ఉంటుంది. లాభం లేదు. కొన్ని కూడా లాభం లేదు. మాకు 20,000 కావాలా. 20,000 అయితే గిడుతుంది. ఈ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. 11,800 లేఖ రాసి పెరిగిందే ఉంది, ఏం లేదు. ఆల్రెడీ అదే బాగా పాతది నడుతున్నదే, వాళ్ళు పెంచింది ఏం లేదు.
వాళ్ళు పెంచింది ఏం లేదు. ఈ చంద్రబాబు పోయి పైన ఢిల్లీ పోయి లేఖ సంతకం రాసి 11,800 ప్రకటించిండు. ఆల్రెడీ వ్యాపారస్తులే కొంటున్నారు ఇక్కడ. ఆయన పోయి ఇరగదీసింది ఏంది అక్కడ? చంద్రబాబు పోయి ఎవరు నరగదిద్దామని వాళ్ళు బతకడానికి చేసిన కానీ వ్యాపారస్తులు రైతులు బతకడానికి చేసిన చంద్రబాబు నాయుడు. నష్టాల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఒక్క వైఎస్ జగన్ తర్వాతనే ఎవరు రైతును బయటికి తీయాలన్నా తీయకపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తర్వాతనే 20 సంవత్సరాల అనుభవం ఉన్నా కూడా రైతు కన్నీరు కార్చాల్సిందే. ఇప్పుడు ఏందన్న 11,800 అయితే మీకు లాభం రావా? ఎట్లా వస్తాయండి? ఒక కింటాకు వచ్చేసి 4,500 రూపాయలు కూలీల ఖర్చు వస్తుంది. ఇక్కడ రవాణా ఖర్చులు వచ్చేసి ఇక్కడ కమిషన్ ఖర్చులు వచ్చేసి 4,500 వస్తుంది. 9,000 పోతుంది. 9,000లో 3,000 మిగిలితే మందుల కొట్లకి ఎంఆర్పీలో 1,000 ఇస్తారు. కానీ రైతుకేమో అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లేదు. ఏం గిట్టుబాటు ధర పెట్టండి? 11,800 పెట్టి ఏ గిట్టుబాటు ధర అయితే 3,000 రోజులతో మళ్ళీ దుక్కి తిన్న కాడ నుంచి, పెట్టుబడి పెట్టిన కాడ నుంచి, నీళ్లు కట్టిన కాడ నుంచి, సేద్యాల కాడ నుంచి కూలీలు, మళ్ళీ తవ్వకాలు, మందులు కొట్టడం, స్పేరింగ్ మందులు, ఫెర్టిలైజరు మొత్తం ఎంత అవుతుంది? ఒక ఎకరాకు వచ్చేసి దగ్గర దాపుగా 1,80,000 2 లక్షల దాకా ఖర్చు వస్తుంది. ఇప్పుడుండే ఇత్తనాల కాడ నుంచి సీడ్ అంటారు మొత్తం మచ్చలే వస్తున్నాయి. రైతుని అడ్డి విరిసే ఎవరంటే మొత్తం మందుల కంపెనీ వాళ్ళు, ఇత్తనాల కంపెనీ వాళ్ళు, ఆ తర్వాత దళారులు. రైతుని అడ్డి విరిసేది మొత్తం వాళ్ళే. అమ్ముకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసేసారు రైతులకి. వ్యాపారస్తులకు ఉన్న స్వేచ్ఛ రైతులకు ఎందుకు లేదు? రైతులకు ఎందుకు ఇవ్వరు ఈ రాజకీయ నాయకులంతా? మీ రాజకీయాల కోసమా? ఓటు బ్యాంకింగ్ కోసమా? ఎవరు ఓటు బ్యాంకింగ్ అవసరానికి ఏమో డబ్బులు ఇచ్చి తాగుబోతులను ఎనికిడి తిప్పుకొని ఇది చేస్తాం అది చేస్తామని సూపర్ 6 అని పెట్టి ఈ పథకాలు ఆ పథకాలని పెట్టి ఒక పథకం ఎవరికి ఇవ్వపోయాయి. ఈ రోజుకి సూపర్ మార్కెట్ పోతే ఎంఆర్పీ రేట్లు, మందుల కొట్లలో పోతే ఎంఆర్పీ రేట్లు, వీళ్ళందరికీ లేని ఎంఆర్పీ రేట్లు రైతుకి ఎందుకు ఇవ్వరండి? ఎంఆర్పీ రేటు ఆ స్వేచ్ఛ ఎందుకు ఇవ్వరు? ఈ రాజకీయ నాయకులైనా ఎవరైనా ఏ వ్యాపారస్తులైనా రైతుకి ఎంఆర్పీ రేటు ఎందుకు ఇవ్వరు? రైతుకు అమ్ముకునే స్వేచ్ఛ లేదా? దళాలకైనా స్వేచ్ఛ? నువ్వు వచ్చి నేను ఈ రేటు కొంటా అంటే నీకు ఆ రేటు ఇస్తే ఇవ్వాలి, లేకపోతే ఇంకా రైతు కన్ను మూసుకొని ముసుగు గుడ్డ తల గుడ్డేసుకొని మొండ ముసుకేసుకొని కూర్చోవాలా? ప్రభుత్వం ప్రకటించిన ఈ రేటుతో అసలు ఆ ప్రభుత్వం ప్రకటించింది ఎవరికి ప్రకటించిందో ఎందుకు ప్రకటించిందో కూడా మాకు అర్థం కావట్లేదు. మాకు ఆల్రెడీ 14,000 పడితేనే గిట్టుబాటు కాక మేము లబోదిపోమంటున్నాం. మాకు 20,000 18,000 పడితే మాకు ఈ బోర్లు, ఈ పెట్టుబడులు ఇవన్నీ వెళ్ళి మేము నెక్స్ట్ ఇయర్ పంట వేసుకోగలుగుతాం. అట్లా కాకుండా 11,000 అనుకో, నెక్స్ట్ ఇయర్ పొలం అంతా బీళ్లు పెట్టేస్తాం. మేము అప్పులు చేసుకొని మేము అగసాట్లు పడి రెయ్యింబగులు అగసాట్లు పడి ఈ కమిషన్, ఇప్పుడు ఈ కమిషన్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు 4 రూపాయలు ఏమన్నా తగ్గించుకుంటారా? 100కు 4 రూపాయలు వాళ్ళు తీసుకోవాల్సిందే. కూలోడు ఏమన్నా తగ్గించుకుంటాడా? వాడు బస్తా దించినందుకు 50 రూపాయలు వాడు తీసుకోవాల్సింది. లారీ వాడు 200 రూపాయలు మా ఊరి నుంచి రావాలంటే వాడు ఏమన్నా తగ్గించుకుంటాడా? నువ్వు 3,000 కమ్ముకున్నా కానీ వాడు 150 నాకు ఇవ్వమంటాడు. వీడు 4 రూపాయల కమిషన్ నాకు ఇవ్వమంటాడు. ఎవడు తగ్గించుకుంటుండు? మేము తగ్గించుకోవాలంగా. కూలోడు 550 ఇస్తేనే వస్తాను, లేకపోతే వేరే వాడికి పోతానంటుండు. అవి ఎవడు కట్టుకోవాలా? అన్నీ ఎవడు తగ్గట్లేదు, ఒక రైతును ముంచుతారు అందరు కలిసి. ప్రభుత్వం 11,500 800 కొంటా అంటుంది. 800 కాదు, 11,800కి ఎంత అయినా కొంటాడు. వాడికి ఏమి లాభమే? ఇప్పుడు 9,000 అమ్మాము, అప్పుడు 11,800 లాభమే. ఎంత లాభం? 3,000 లాభం మొత్తంలే. కష్టాల నుంచి బయటపడతాం. పడతాం. ఏం కాదు పడేది చంద్రబాబు. ఎందుకు కష్టానికి బయటపడేది? ఇవన్నీ వాడు పెట్టుకున్న ఇవన్నీ దోచుకుంటే కదా. వాళ్ళు పండిస్తే వాళ్ళకి అర్థమైంది మిరగారు. ఈడోరో రెయ్యింబోలు ఆకసాట్లు పడి పండించిన వాళ్ళకి గేలా తెలుసు. కూలి 600 550, ఆడయ్యేది 20 క్వింటాలు 18 క్వింటాలు ఎకరా బాగా పడితే బాగా నీళ్ళుండి పుస్తకం కాస్తే ఈడొచ్చి 13,000 అమ్మితే కూలీలకి చాలటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఆడ ఢిల్లీలో కూర్చొని 11,000 అమ్మంటే ఏం చేయాలా? ఈ కావాలి రైతు పురుగు మందాగి బుడ్డి మంది అనిపిస్తే తాగుతాంగా తల 1,000 రూపాయలు చచ్చి ఈయనే చచ్చిపోతాం, పిగులు ఆడపోద్ది. మేము తొక్కిన గింజ మీరు అందరూ తింటూ బతుకుతుండ్రు. మా రైతు కష్టంతోనే మీరు బతికేది. మాకుండా బతికి ఇవాళ 10,000 అమ్ము 4,000 అమ్మంటే ఏం చేయాలి? మేము ఇంటికి పోతే కూల అంటారు, బోర్లు ఇచ్చి అంటారు. అంతే సార్, ఏం చేస్తాం? మా పరిస్థితి అట్టుంది. మా బాధ ఎవరో చెప్పను. బాధపడుతున్నారని కేంద్రంతో మాట్లాడి 11,800 సెట్ చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు 22,000 అమ్మినాం. మరి ఆ రోజుల్లో ఎట్టపోయినాయి? ఈ రోజు ఎందుకు తగ్గించారు? ఎందుకు ప్రకటన చేయలే? ఎందుకు అడగలేకపోయారు? అడగవచ్చు కదా. మద్దతు ధర ప్రకటించింది కదా, దానికి అమ్మితే ఎకరానికి ఎంత నష్టం వస్తుంది మీకు? 60-70 వేలు లాస్ వస్తుంది.
ఎకరాకు 60-70 వేలు లాస్ వస్తుంది. 60-70 వేలు లాసే. సొంత పొలం ఉండేటోడికి అయితే 30-40 వేలు లాస్ వస్తుంది. గుత్త తీసుకునేటోడికి అయితే 1,20,000 లాస్ ఉంటుంది. నేను చెప్పే ఒక సూపర్ 10 మీద అదే తేజాగా అనుకోండి, దానికి డబల్ త్రిబుల్ ఉంటుంది. ఈరోజు ఎంతమంది 300 మంది మనుషులకు వచ్చి అంతమంది 150 మంది దీనికి మళ్ళీ తాలుగాలు ఏరుకుని సరిపోయా. సగానికి సగం ఏం మిగులుతుంది అన్న? ఈరోజు మందు ఖర్చులు ఏంది ఏం కడతారన్న? మనుషులు కడతారా? మందులు కొట్ల డబ్బులు కడతారా? ఈరోజు జగన్ రెడ్డి ఎందుకు? ఆయన రైతు మనిషి కాబట్టి ఈరోజు తెలుసుకొని మొన్న వచ్చిండు. ఈరోజు ఆయన చంద్రబాబు ఆయన సీట్లో కూర్చోండి, అది కరెక్ట్ కాదన్న. ప్రజల పక్షానికి తెలుసుకోవాలి రైతు అంటే అది. ఆయన తెలుసుకొని గబాన వచ్చి ఏంది అని రైతు సమస్య తెలుసుకున్నాడు. ఆయన పైన కూర్చున్నాడు కానీ దాని నుంచి కొద్దిగా ఆయనకు ఎక్కటం లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ధర వల్ల ఉపయోగం లేదు, దాంతో మరింత నష్టాలు పాలవుతామని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.